కృష్ణా జలాల్లో 70% వాటా లభించేలా ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరగనుండగా రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వినిపిస్తున్నట్లు తెలిపారు. ఆల్మట్టి ఎత్తుపెంపును అడ్డుకుని తీరుతామన్న మంత్రి తెలంగాణ జల హక్కులను కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడతామని పునరుద్ఘాటించారు. అర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ KWDT2 1005 TMC కేటాయించింది. మరి తెలంగాణ రాష్ట్రం పక్షాన మేము వీఆర్ సీకింగ్ ఈక్విటబుల్ అపోర్షన్మెంట్ ఆఫ్ వాటర్ కన్సిడరింగ్ బేసిన్ పారామీటర్స్, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, పాపులేషన్ ఇన్ ద బేసిన్, కల్టివబుల్ ఏరియా ఎక్సెట్రా. ఈ వాదనలన్నీ ఈ పారామీటర్స్ మీద మనం లెక్కేసి తెలంగాణ రాష్ట్రానికి మరి 70% కృష్ణా నదీ జలాల్లో కేటాయింపు చేయాలని చెప్పి మన వాదనలు ఈ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనం చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్లీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందుకు పోతున్నాం.